గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ రైతన్నలు. మనం చూస్తున్న వరి నాటు వచ్చేసి DRR 75 బ్రీడెడ్ సీడ్ బై IIRR హైదరాబాద్ ఇంకైతే తీసుకురావడం జరిగింది. వాళ్ళైతే మనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా DRR 75 చూడొచ్చు. మనకి ఇదంతా కూడా పొట్ట దశకు చేరుతుంది. ఇదంతా కూడా ఎర్రు పొట్టకైతే రావడం జరుగుతుంది. ఇంకో 2 రోజుల్లో దీనికి అయితే మందు స్ప్రే చేయాలని అనుకుంటున్నాం. ఈ 2-3 రోజుల నుంచి ఇదంతా కూడా పొట్టకు రావడం జరిగింది. ఎండలు ముదరడం వల్ల పొట్టకైతే రావడం జరిగింది. ఈ సుమారుగా మనకు 20 నుంచి 30 పిలకలు రావడం అయితే జరిగింది. చెప్పదు అశితయోక్తి అనేది అయితే చెప్పద్దు. ఎందుకంటే ఉన్నది చెప్పాలి, ఉన్నది అన్నట్టు చెప్పాలి. చూడొచ్చు, ఇది మన DRR 75 బ్రీడర్ సీడ్ మనము ICAR నుంచి అయితే తీసుకురావడం జరిగింది. రైతు మిత్రులందరూ కూడా పెట్టిన వాళ్ళు ఏమంటారంటే, మాకు కొంచెం పిలకలు రాలేదు, పూర్తిగా చేను అయితే నిండుగా లేదు అని అంటుండ్రు. మనకైతే నిండుగానే ఉంది. మనమైతే కొంచెం మన లోకల్ కూలీలతో వేయించడం జరిగింది. దాంతో పాటుగా కొద్దిగా దగ్గర వేయించడం జరిగింది. ఇంకా మొత్తం కూడా ఎక్కడ కూడా సంద అనేది కనబడతలేదు. చూడొచ్చు, రైతు మిత్రులందరూ కూడా చూడొచ్చు. ఇదంతా కూడా గొల్లలు కనుక వస్తే సూపర్గా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇంతకన్నా తీసినా, ఇంతకన్నా ఎక్కువ పిలకలు వచ్చినా కూడా మనకి ఇక్కడ ఈ ప్లేస్ అనేది అయితే సరిపోదు. మీరు ఒకసారి బేరీ చేసుకోండి, ఎక్కడన్నా ఏదన్నా ప్లేస్ ఉందా చూడండి. ఇక పిలకలు రాకపోతే ఇంకా ఇక్కడైతే ఇంకా ఎక్కువ పిలకలు వచ్చినా కూడా మనం ఏం చేయలేం కదా. సుమారుగా మనకు 20 నుంచి 30 పిలకలు అయితే రావడం జరిగింది. అయినా సరే మరి ఒకసారి అయితే కౌంట్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎన్ని పిలకలు వచ్చినాయి మరి కొంతమంది రైతు మిత్రులు అయితే మన సీడ్ తీసుకున్న రైతు మిత్రులు మాకు పిలకలు తక్కువ వచ్చినాయి, పిలకల శాతం తక్కువ ఉందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనము పిలకలను అయితే ఇక లోపల దాన్ని తీసుకుందాం. పిలకలు అయితే కౌంట్ చేద్దాం. ఎన్ని పిలకలు వచ్చినాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 29 30 పై పిలక అయితే ఈ గంటకు రావడం జరిగింది. ఇంకా మిగతా చూసుకుంటే 20 నుంచి 25 అవుతుంది. అన్నీ కూడా ఒకట దశకు రావడం జరుగుతుంది. లేదంటే ఇంకొకటి కౌంట్ చేద్దాం. ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 20 26 27 పిలకలు అయితే ఇది ఒడ్డుది కాదు, లోపలికి ఉన్నది. కాబట్టి సుమారుగా మనకు 20 నుంచి 25 30 లోపు 20 నుంచి 30 లోపు అయితే పిలకలు రావడం జరిగింది. అలాగే మనకు ఈ ఉన్న స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ అంతా కూడా మనకు ఆక్రమించుకోవడం అయితే జరిగింది. ఇంకా అంతకన్నా ఎక్కువ స్పేస్ ఉన్నా కూడా పిలకలు వచ్చినా కూడా మనకు స్పేస్ అయితే సరిపోకపోయేది. కాబట్టి మరి రైతు మిత్రులు ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఇది పుట్టకు ఈనేసరికి మనకున్న స్పేస్ను మొత్తం కూడా ఆక్రమించుకోవడం అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా మనకు కింద స్పేస్ అయితే కిందిదైతే కనబడతలేదు, సరిపోద్ది. రైతుకి ఏంటంటే భూమి కనబడకుంటుంటే సంతృప్తి అనేది ఉంటుంది.
కాబట్టి పక్కనే వరి చూడండి, ఇది పక్క వరి. రాశిరా అనేది మనకు పోయినసారి ఈ వెరైటీని పెట్టడం జరిగింది. ఈ యాసంగిలో మనకు సుమారుగా 36-37 క్వింటాళ్ళు ఈళ్ళు అయితే రావడం జరిగింది. ఇది మరి ఇది దీనికి బేరీ చేసుకుంటే ఇది చూడండి ఎట్లుంది. ఇది చూడండి, ఇది కూడా మంచి హై ఈల్డింగ్ వెరైటీ, మంచి రాశి కంపింది. కానీ మనకి ఇక్కడ స్పేస్ అయితే కనబడుతుంది, భూమి కనబడుతుంది. మనకైతే ఇక్కడ భూమి ఏం కనబడతలేదు చూడండి, కనబడుతుందా తక్కువ. కాబట్టి రైతు మిత్రులు ఎవరు కూడా పిలకలు తక్కువ వచ్చినాయి, 20-25, 15-20 వాళ్ళు చెప్పింది ఏంటంటే సుమారుగా 17 అయితే వస్తాయి, 17 ఆ పైన వస్తాయి అని చెప్పిండు వైఎస్ఆర్ చెప్పిండు. దాని ప్రకారం మనకైతే పిలకలు అయితే రావడం జరిగింది. అంతకన్నా ఎక్కువనైతే ఏం ఆశించద్దు. ఆశించినా కూడా ఏం పెద్దగా అది రాదు. కాబట్టి రైతు మిత్రులు వరి కావాల్సిన అవసరం లేదు. మనకు ఉన్న స్పేస్ అయితే సరిపోద్ది. ఇంత చూడండి, ఇది రాశిరా. ఇది కూడా మంచి ఎరువేసిన పొలమే, మంచి మన కూలి వేసిన పొలమే అయినప్పటికి కూడా ఇట్లుంది చూడండి. మనది DRR 75 రెండు కూడా సేమ్ ఒకసారి నాటుపడ్డాయి. కానీ అది మంచి హైల్డింగ్ వెరైటీ అయినప్పటికీ కూడా పిల్లలు అయితే తక్కువనే వచ్చినాయి. దీనిలాగానైతే లేదు. ఇదైతే బాగానే ఉందని నేను అనుకుంటున్నా. కాబట్టి రైతు మిత్రులు ఎవరు కూడా ఆధారపడద్దు. దాని ఈళ్ళు వచ్చినాకనే దాన్ని మొత్తం పూర్తి పంట రెడీ అయినాకనే దాని ఈళ్ళని అయితే మనము చెప్పగలుగుతాం. మంచి ఈళ్ళు అయితే ఉంటుంది. ఏ రైతు కూడా ఆందోళన పడాల్సిన అవసరం అయితే లేదు, బాగానే ఉంటుంది. ఇప్పుడే ఇది చిరుపొట్ట దశలో ఉంది. అక్కడక్కడ మనకు పొట్టకు వచ్చినట్టు అయితే కనబడుతున్నాయి. ఇంకా మనకు 90 రోజులు అంటే ఇంకా 35 రోజులు అయితే ఉండడం జరిగింది. ఇంకా టైము ఇంకా 35 రోజులు అయితే మనకు ఇది పంట చేతికి వచ్చేదానికి ఆస్కారం అయితే ఉన్నదని చెప్పచ్చు. మంచిగా ఉంది. జై జవాన్ జై కిసాన్. DRR 75 బ్రీడర్ సీడ్.